అమ్మ ఈ ఒక్క పదంలోనే ప్రేమ, త్యాగం, సహనం, శక్తి, ఓర్పు, కరుణ, వాత్సల్యం కలగలిపి ఉన్నాయి. అమ్మ గొప్పతనాన్ని వర్ణించాలంటే పదాలు, పరదాలు తీసి నదుల్లా ప్రవహించి సముద్రంలా మారాలి. అమ్మ ప్రేమ అనంతం, నిస్వార్థం. తన పిల్లల ఆనందంలో సంతోషాన్ని వెతుక్కునే స్వార్థం అమ్మకు మాత్రమే సొంతం. తన కోరికలను, సంతోషాలను తృణప్రాయంగా త్యజించి పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడడం అమ్మకు మాత్రమే సాధ్యం. అమ్మే పిల్లల మొదటి గురువు. ఎంతో ఓర్పు, సహనంతో పిల్లలను లాలిస్తూనే ప్రేమతో జీవిత పాఠాలు నేర్పిస్తుంది. పిల్లల్ని రక్షించుకునేందుకు అమ్మ ఆదిశక్తిలా మారడానికి కూడా వెనకాడదు. మదర్స్ డే సందర్భంగా అమ్మల త్యాగాన్ని ప్రపంచమంతా కీర్తిస్తోంది. ఇంతకు మదర్స్ డే ఎలా మొదలైంది? అమ్మల త్యాగాలను, ప్రేమను గుర్తు చేస్తూ వారిని సన్మానించే సందర్భం మదర్స్ డే. మదర్స్ డే అంటే అమ్మ పట్ల కృతజ్ఞత, ప్రేమ, గౌరవం వ్యక్తం చేసే రోజు. మదర్స్ డే తొలుత అమెరికాలో 20వ శతాబ్దంలో ఆరంభంలో ప్రారంభమైంది. అన్నా జార్విస్ అనే మహిళ తన తల్లి అన్ రీవ్స్ జార్విస్ స్ఫూర్తితో మదర్స్ డేను ప్రారంభించింది. 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విలన్స్ మే 2వ ఆదివారాన్ని అధికారికంగా మదర్స్ డేగా ప్రకటించారు. మదర్స్ డేను వివిధ దేశాల్లో విభిన్న తేదీలలో జరుపుకుంటారు. భారతదేశంలో కూడా మే నెల 2వ ఆదివారం మదర్స్ డేగా జరుపుకుంటారు. అమ్మ తన పిల్లల కోసం చేసే త్యాగాన్ని గుర్తించి వారి పట్ల ప్రేమ, గౌరవం చూపించడమే లక్ష్యంగా మదర్స్ డే ప్రారంభమైంది. మదర్స్ డే రోజున పిల్లలు తమ తల్లులకు బహుమతులు, పూలు, కార్డులు ఇస్తూ వారితో సంతోషంగా గడుపుతారు. ఎందరో కవులు అమ్మను కీర్తిస్తూ మనసును కదిలించే పాటలెన్నో రాశారు. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, ఇలా ఎన్నో గీతాలు. అయినా కూడా అవేవి అమ్మ త్యాగానికి సరితూగవనే చెప్పాలి. ఒక్క మదర్స్ డే రోజున మాత్రమే అమ్మపై ప్రేమను చూపించడం కాకుండా అమ్మ చేస్తున్న త్యాగాన్ని, చూపే ప్రేమను ప్రతిరోజు గుర్తించి ఆమెతో ప్రేమతో వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అమ్మ లేని ప్రపంచాన్ని ఊహించలేం. ఎందుకంటే అమ్మే ప్రపంచం కాబట్టి. మా అమ్మకి, మీ అమ్మకి, మన అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు.